అందరికీ నమస్తే. నేను మీ సాజిద్ని. ఫిష్ వెంకట అన్న పరిస్థితి అస్సలు ఏం బాగాలేదు. అన్న పరిస్థితి చూస్తే అసలు ఏం చెప్పాలో అర్థమవుతలేదు. కానీ ఫిష్ వెంకట అన్న మాత్రం చాలా మంచోడు. ఫిష్ వెంకట అన్న నాకు ఎక్కడ పరిచయం ఏంటంటే, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు ఫిష్ వెంకట అన్న నాకు పరిచయం. ఎట్లా పరిచయం అంటే, భద్రాచలంలో మా ఫ్రెండ్ ఉండే నాగరాజ్ అని. అతను ఫిష్ వెంకట అన్నకు ఫోన్ చేసి, అన్న కలుస్తా అన్న, ఒకసారి ఒక చిన్న ప్రమోషన్ వీడియో కావాలి. అప్పుడు ఆ టైంలో షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాం మేము. షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు నేను ఆ టైంలో కూడా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసిన. ఆ టైంలో ప్రమోషన్ వీడియో కావాలన్నా అంటే రండి నాన్న అని అన్నాడు. ఇక మా ఫ్రెండ్ వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి రామ్నగర్లో అన్నింటికి పోయినాం. అన్నిళ్ళు చాలా పాతిళ్ళు. అన్నింటికి పోయినప్పుడు నాకు ఏమనిపించిందంటే, అరే ఇంత పెద్ద పెద్ద సినిమాలు చేస్తుండే అన్న, ఏంది ఇల్లేంది ఇంత పాతగా ఉంది అనిపించింది. కానీ ఆయన న్యాచురల్గా ఉన్నాడు, చాలా నార్మల్గా ఉన్నాడు. అంటే ఆ టైంలో నేను ఇంటర్ చదువుతున్న టైంలో అంటే నేను సెలబ్రిటీస్ని ఎక్కువ ఎవరిని కలవలేదు. చిన్న చితక వాళ్ళని చూస్తూ ఉండేవాడిని, మాట్లాడేవాడిని కాదు. ఆ టైంలో ఫిష్ వెంకట అన్న కలిసిన తర్వాత, అరే అన్న పెద్ద పెద్ద సినిమాల్లో చేసి ఏంది ఇంత సింపుల్గా ఉన్నాడు, నార్మల్గా ఉన్నాడు. అంటే యాక్టర్లు అందరూ ఇట్లానే ఉంటారేమో. అంటే ఆ టైంలో నాకు యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. చిన్న చితక తెలిసిన అంటే ఫ్రెండ్స్ మేము షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ ఉండేవాడిని. ఇక మా ఫ్రెండ్ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను కానీ దాంట్లో నేను విలన్గా నటించిన. ఇక ఫిష్ వెంకట అన్నతో వీడియో చేసుకున్నాం, ప్రమోషన్ చేసుకుంటే కొంచెం షార్ట్ ఫిల్మ్ బయటికి పోతుందని ఆయన దగ్గరకు పోయినాం. పోయి అన్న నమస్తే అన్న అని చెప్పి కలిసి మాట్లాడితే, అప్పుడు ఆ టైంలో ఆయన మంచినీళ్ళు ఇచ్చి మంచిగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు. అట్లనే ఏం తమ్ముడు టీ తాగుతారా, ఏం లేదని మంచిగా మాట్లాడిండు. అంటే ఏమొద్దన్న అని చెప్తే, లేదు టీ తాగే పోవాలని చెప్పి ఆయన గ్యాస్ వెలిగించి టీని వేడి చేసి మాకు టీ తెచ్చి ఇచ్చిండు 2 గ్లాసులలో ఇట్లా పట్టుకొని. ఇక షాకు ఏంది ఇంత ఓపెన్ హార్ట్గా ఉన్నాడని. ఇక టీ తాగేసి ఆయనతో 4 ఫోటోలు దిగి ప్రమోషన్ వీడియో తీసుకొని వెళ్ళిపోయినాం. ఆయన మమ్మల్ని ప్రమోషన్ వీడియో తీసుకున్నాం, మమ్మల్ని ₹1 కూడా అడగలేదు. చాలా మంచి మనస్తత్వం ఆయనది. అప్పటి నుంచి నేను ఇండస్ట్రీలో ట్రై చేస్తున్న ప్రతిసారి ఎక్కడన్నా చిత్రమందిర్లో ఒకసారి కనిపించిండు, మళ్ళీ బూత్ బంగ్లాలో ఒకసారి కనిపించిండు. ఎక్కడన్నా కనిపించినప్పుడు అన్న నమస్తే అన్న అంటే నమస్తే అంటాడు, ఫోన్ చేసినా మంచిగా మాట్లాడతాడు. కానీ ఇక ఈ మధ్యకాలంలో ఆయన నేను ఎక్కువగా కలవలేదు, ఇక టచ్లోకి పోలేదు. ఇక నిన్న మొన్న సుమన్ టీవీలో ఆయన పరిస్థితిని చూసిన నేను. కాలు లావుగా అయిపోయి ఆయనకి ఆపరేషన్ చేయించిండు మన రోషన్ అన్న కూడా చాలా ఆదుకున్నాడు. తర్వాత మొన్న రోషన్ అన్నను కూడా కలిసిన. అప్పుడు కూడా రోషన్ అన్నని సడన్గా నేను కలిసి మాట్లాడినా. ఆయన మంచిగా చేయించిండు, వాళ్ళతో వీళ్ళతో డబ్బులు వేయించి. తర్వాత మంచిగా తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ ఆయనకి టెన్షన్తో కొంచెం మందు అలవాటు ఎక్కువ ఉందంట. ఆ మందు కొంచెం తీసుకోవడం వల్ల దానివల్ల అసలు ఆయన 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఆ కిడ్నీలు మార్చాలి, దానికి డబ్బులు లేవని చాలా బాధపడుతుంటారు వాళ్ళు. పెద్ద సినిమాలు చేసిండు ఫిష్ వెంకట అన్న, ఆయనకేం డబ్బులు కరువు అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఎవరి ప్రాబ్లం వాళ్ళకే తెలుసు. ఇండస్ట్రీలో ఒకళ్ళు బాగుపడతారు, ఒకళ్ళు డౌన్ అవుతారు. ఎవరికి ఎలా ఉండదో తెలియదు. ఇండస్ట్రీ అన్నది అందరికి కలిసి రాదు. ఆయన పెద్ద సినిమాలు చేసినా ఎక్కువ సంపాదించుకోలేకపోయిండు. కానీ ఆయన అన్ని సినిమాల్లో కష్టపడ్డాడు కాబట్టి, కళామ తల్లి బిడ్డ కాబట్టి మీరందరూ ఆయన ఆదుకోండి. ఆయనకి ఆపరేషన్కి ఎంత కావాలో ఏమో ప్రతి ఒక్కరు ఒక్కొక్క ₹1 ఎంతో కొంత సహాయం చేయండి. ఇప్పుడు ఆల్రెడీ బయట వాళ్ళు కూడా కొంత సహాయం చేస్తున్నారు, మీరు కూడా కొంత సహాయం చేయండి. సహాయం చేసి ఆయన బ్రతికించండి. ఇంకా మంచి సినిమాలు చేయాలని, మంచిగా బ్రతకాలని అయితే నేను కోరుకుంటున్నా ఆయన్ని. ఆయనకి ఇప్పుడు బోడుప్పల హాస్పిటల్లో ఉన్నారు, ఆయన ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ఆయన చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పుడు మీరు ఎంత తొందరగా సహాయం చేస్తే అంత మంచిది ఆయనకి, లేకపోతే చాలా సీరియస్ అయిపోద్ది. దయచేసి ఆయన ఆదుకోవాలని నెంబర్ కూడా అప్డేట్ చేసిరు, ఫోన్పే, గూగుల్ పే.